హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ గునా. ఈరోజైతే మనం ఆకుకూర అయితే పప్పు రెడీ చేసుకుందామండి. కందిపప్పు అయితే ముందుగా 2 విజిల్స్ వేయించాలని కుక్కర్లో పెట్టాను. ఒక సైడ్ అయితే పాలకూర, కొత్తిమీర, చెక్కమంతాకు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 విజిల్స్ అయితే అయిపోయాయండి. ఇలా మెత్తగా ఉడికించాను. కందిపప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇక్కడ ఆకుకూర రెడీ చేసుకున్నాను. వాటర్లో 3 టైమ్స్ కడిగాను. టమాటో ముక్కలు, ఒక హాఫ్ లెమన్, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం ఇవంతా కూడా కుక్కర్లో వేసాను అనమాట. వేసిన తర్వాత టమాటో ముక్కలు, ఆకుకూర, ఆనియన్, అదేవిధంగానే ఇప్పుడు రాక్ సాల్ట్ అంటారు కదా, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ అయితే వేసాను నేను. దాని తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ట్రెండింగ్ గున ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగానే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అదేవిధంగానే హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా, అదైతే రసం అంతా ఇలా వేస్తున్నాను. ఎందుకంటే టామరిన్ చింతపండు వాడొచ్చండి, మోకాలు నొప్పులు వస్తాయంట, అందుకోసము అమ్మ వాళ్ళు చెప్పారు. అందుకోసం నేను ఇలా లెమన్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఒక సైడ్ అయితే పోపుకైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఆయిల్ వేడెక్కేలోపు పోపు గింజలు అయితే తీసుకొని రెడీగా పెట్టుకుందాం కదా. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. పోపు గింజలు అయితే వేసానండి నేను. ఇలా ఇవి కూడా చిటపటలాడాలి బాగా. చిటపటలాడిన తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా రెడీగాను. ఇప్పుడైతే నేను ఆనియన్ అనేది వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా ఆనియన్ వేస్తున్నాను. అదేవిధంగానే ఆ కరివేపాకు వేస్తేనే కదా మనకు స్మెల్ అనేది, అలా కరివేపాకు వేసాను. అదేవిధంగానే మనము చిన్న గరిటె తీసుకొని ఇలా 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 తిప్పుతూ ఉండాలన్నమాట. మొత్తం అంతా అవి మిక్స్ అవుతాయి కదా, కరివేపాకు, ఆనియన్ మొత్తం అంతా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం పోపు అనేది బాగా కొంచెం పచ్చివాసన పోయేలా ఉల్లిపాయలు ఇలా ఇలా తిప్పుతూ ఉంటే మనకు గమ్మన్ స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. పోపు అయితే పెట్టేసుకున్నాం కదా ఒక సైడు. అదేవిధంగానే కుక్కర్ మూత తీసానండి. రసం అంతా ఒక గిన్నెలో వంపేసాను. అదేవిధంగానే ఇలా చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికాయి కదా. దాని తర్వాత మనం ఒక పప్పు గుత్తి తింటాం కదా, దాన్ని తీసుకొని ఇలా రామితే మొత్తం అంతా ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. చూడంగానే మనకు తినాలనిపిస్తుంది కదా. అదేవిధంగానే పోపు అంతా కూడా ఇందులోకి వేసి ఇలా కలపాలన్నమాట గరిటెతో. చూడు ఎంత గ్రీనరీగా అక్కడక్కడ ఆనియన్, కరివేపాకు కనిపిస్తూ ఉంటే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ట్రెండింగ్ ఉన్న ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు రాగి ముద్ద ప్లేస్లో జొన్న ముద్ద అనేది ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. జొన్న ముద్ద కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. రొట్టెలే కాకుండా ఇలా జొన్న ముద్ద కూడా తినాలండి, చాలా బలం కదా. ఇలా అంతా ఒక దగ్గరికి అంటూ ఉన్నాను అనమాట. అది కూడా రెడీ అయిపోయింది ముద్ద. అదేవిధంగానే ఇప్పుడు చూడండి ముద్ద అయితే కట్టేసాను కదా, రౌండ్ షేప్లో ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూర పప్పు అండి, సూపర్గా ఉంటుంది.